హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు నేను వడల కూర అయితే చూపిస్తా. ఇది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఇంకా అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి సరిపడనంత. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంకా అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, అంటే టమాటా గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట, ఎగిరిపోకుండా. ఇంకంతా బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సేపు. తర్వాత మీకు పులుసుకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. వడల కూర కాబట్టి వడలు వేస్తానే అందులో నీళ్ళన్నీ పీల్చేసుకుంటాయి, పులుసు ఉండదు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నా. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా తెల్లనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఇట్లా బాగా తెల్లాలన్నమాట. ఇంకప్పుడే మీరు ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకోండి. నేను టమాటాలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి పులుపు అయితే మాకు సరిపోతుంది. మీకు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి. అంతేనండి. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత వడలు అయితే వేసుకోవాలి. వడల కూర అయితే కంప్లీట్. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్న వంటకాలు షార్ట్స్లో నేను సింపుల్గా పెట్టేస్తా. ఓకేనా?